తెలంగాణ గవర్నమెంట్ మరొక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది సార్. మొన్న ఆ మధ్యన చూస్తే తల్లిదండ్రులు చూడని ఉద్యోగస్తులకి వాళ్ళ జీతాల్లో కోత విధించడం 15% అనేటువంటిది ఒక సంచలన నిర్ణయం అయితే, ఇప్పుడు తాజాగా పెన్షనర్ల యొక్క బెనిఫిట్స్ కోసం వాళ్ళ ఫుల్ఫిల్ చేయడం కోసం మంత్రుల జీతాల్లో 50% కోత విధించడం అనేటువంటిది ఒక సంచలనమైన నిర్ణయంగా ఈ సందర్భంగా అయితే వస్తున్న చర్చ ఏంటంటే, మరి ఏపీలో కూడా చాలా భారీగా అన్ని బకాయిలు పడిపోయినాయి. ఉద్యోగస్తుల గురించి వాళ్ళ డిమాండ్స్ వాళ్ళంతా కూడా మనం చూసాం సార్. తాజాగా ఆయన్ని కూడా సస్పెండ్ చేశారు, డిస్మిస్ చేశారు వెంకటరామరెడ్డి గారిని. సో అక్కడ ఇలాంటివన్నీ జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కూడా మంత్రులు కాన్వాయ్లు లేదా స్పెషల్ ఫ్లైట్లు అవి ఇవి ఈ సౌకర్యాలు ఇవన్నీ ఆ లగ్జరీని తగ్గించుకుని వాళ్ళు కూడా ఇలాంటిది ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు కదా అనే చర్చ ఒకటి జరుగుతుంది సార్. దీన్ని ఎలా చూడాలి? చాలా మంచి టాపిక్ అండి. చెప్పాలంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఇంకా అది పూర్తిలో మళ్ళీ May 4th ఎప్పుడు ఇంకా డీటెయిల్డ్గా వాళ్ళు ఫైనల్గా ఒక నిర్ణయానికి వస్తున్నారు. బట్ ఇది వేరే రాష్ట్రంలో కూడా ఇది అమలు చేశారు. సో బహుశా దాని ఇన్స్పిరేషన్ కావచ్చు, ఇది అవ్వచ్చు. కానీ బట్ దేశంలో ఇది ఒక ప్రధానంగా చెప్పుకోవాలంటే అత్యద్భుతమైనటువంటి ఆలోచన. సో దానికి గాను ఈ రోజున తెలంగాణలో మంత్రులు అందరికీ కూడా దాదాపు 100 రోజుల పాటు అంటే 3 నెలల్లో ఎంతో అనుకుంటాను, మంత్రులకి 50% ఇది కట్ చేయాలని చెప్పని, ఇది జీతాలకు సంబంధించి 50% కోత విధించాలి అని చెప్పని అనుకున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు మంత్రుల విలాసాలకి కనీసం కోత పెడితే పెన్షనర్లకి న్యాయం జరుగుతుంది. విలాసాలకి, మొత్తం జీతాలకు కూడా అక్కర్లా. ఒక రాజకీయ నిర్ణయం అనేది ఇక్కడ దేశవ్యాప్తంగా రేవంత్ రెడ్డి తీసుకున్నది ఒక చర్చ జరిగింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక మొత్తం ఆలోచన చేసి 50% కోత విధించినట్టయితే రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ల బకాయిలన్నీ కూడా క్లియర్ చేయొచ్చని మరి ఆలోచన ఆయనకి వచ్చిందో ఎవరైనా ఇచ్చారో అయితే తెలియదు. కానీ చాలా అత్యద్భుతమైనటువంటి ఆలోచన, ఇది ప్రశంసనీయమైనటువంటి చర్య. ఇది ఒక ఆర్థిక నిర్ణయం కూడా కాదండి, ఒక మెసేజ్, పొలిటికల్ మెసేజ్ అని కూడా చెప్పాలి. సో ప్రజల ముందుకి న్యాయం అని అంటే మా సౌకర్యాలకి మేము తగ్గించుకుంటున్నాం, మా సౌకర్యాలు తగ్గించుకొని మీకు న్యాయం చేస్తున్నాం అనేటువంటిది ఒక సందేశం. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసులో కూడా ఖచ్చితంగా రేపు ఇది కనుక ఇక్కడ ఇదైతే అదే రకమైనటువంటి భావన వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం అసలు ఆ మొత్తం ఖజానా అంతా ఖాళీ అయిపోయింది, ఆర్థికంగా కుదేలైపోయాము అని చెప్పి అసలు ఆ మంత్రుల విలాసాలు, ఆ ఖర్చులు, ప్రత్యేక విమానాలు, తర్వాత విదేశాలకు వెళ్ళి అధ్యయనం చేస్తున్నారండి. సింగపూర్కి వెళ్ళి పోలీసింగ్ ఎలా ఉండాలి అనేటువంటిది వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు. పరిశ్రమలు రావడం కోసం ఒక పెద్ద బ్యాచ్ అంతా కూడానేమో దీనికి వెళ్ళి వస్తుంటారు, దావోస్ వెళ్ళి వస్తుంటారు. ఇలా ఇది ఎంత అంటే ప్రజాధనాన్ని పేలపిడిగా కాన్వాయిలు చూస్తే ఒక్కొక్కడు కాన్వాయి అవసరం అండి వీళ్ళకి ప్రజాసేవ చేయటం కోసం అని చెప్పని ఇంత పెద్ద కాన్వాయిలు, బిల్డప్లు, తర్వాత వీళ్ళకేమో సెక్యూరిటీ ఒక్కొక్కళ్ళకి 4, 5, 6 ఇలా. సో ఇది చూస్తే మరి ఉద్యోగుల బకాయిల ముందు మంత్రుల జీతాలు అనేవి చూసుకుంటే 6,000 కోట్లకు పైగా పెన్షన్ను, గ్రాట్యుటీ, ఈ అదేది లీవ్ ఎన్కాష్మెంట్, ఇలాంటి బకాయిలన్నీ ఒకపు పెరిగిపోతూ ఉన్నాయి. సో వాళ్ళేమో గగ్గోలు పెడతా ఉన్నారు. రిటైర్ అయిపోయిన తర్వాత మా డబ్బు కోసం మేము కార్యాలయాల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంటే ఇదెక్కడే ఇదండి అని వాళ్ళు గగ్గోలు పెడతా ఉంటే మరి 50% కోత అనేటువంటిది ఒక నిర్మాణాత్మకమైనటువంటి చర్య. ఇది ప్రజల్లో ఖచ్చితంగా విశ్వాసం పెంచుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ తరహా ఆలోచన చేస్తే పెన్షనర్లకి చాలా ఊరట కలుగుతుంది. ఉద్యోగుల డిఏ బకాయిలు ఉన్నాయి, అక్కడ రియంబర్స్మెంట్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా డిలే అవుతున్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ సిబ్బంది, వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు, ఇదంతా కూడా రోజు వాళ్ళు గొడవ చేస్తున్నారు కదా. అదేదో మాట్లాడుతున్నందుకు ఒక అతను ఎవరినో రాజకీయంగా మాట్లాడుతున్నారు, వెంకటరామరెడ్డిని కూడా సస్పెండ్ చేశారు. మరి ఇక్కడ ప్రత్యేక విమానాలు, చార్టర్ ఫ్లైట్లు, విదేశీ అధ్యయన పర్యటనలు, మితిమీరినటువంటి భద్రత, స్టార్ స్థాయి ఆతిథ్యాలు, అధికార వర్గ బలాలకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, ఇన్ని రకాల 1, 2 అసలు ఇంత ఖర్చు చూస్తూ ఉంటే అసలు ఒక మంత్రి పదవి అంటే రాజభోగం లాగా ఉంది ఆంధ్రప్రదేశ్లో.
మరి ఇలాంటివన్నీ కూడా తగ్గి విమానం గంటకి ₹1,00,000 ఖర్చు అండి. ఆ ప్రయాణ దూరం అది చూసుకుంటే ఒక ట్రిప్కి 8 లక్షల నుంచి 40 లక్షల వరకు కూడా ఖర్చు అవుతుంది. అంటే ఒక నెలలో ఇవి అనేక రకాల పర్యటనలు అంటే ఒక సంవత్సరం ఖర్చు కోట్లలోకి వెళుతుంది. ఆ డబ్బు కూడా శాంక్షన్ అవుతున్నాయి కూడా మనకి ఎప్పటికప్పుడు ఆర్టీఏ ద్వారా వస్తున్నాయి కదా. మరి అదే డబ్బు నెలల తరబడి పెన్షన్లు ఇవ్వచ్చు. వాళ్ళ యొక్క పర్యటనలు కనుక కట్టడి చేసుకుంటే, ఈ స్టడీ టూర్లు కనుక కట్టడి చేసుకుంటే, ఈ సింగపూర్లు, జపాన్లో, దుబాయ్లో, స్విట్జర్లాండ్లో, లండన్లో ఈ అభివృద్ధి నమూనాల కోసం అని చెప్పని బృందాలుగా వెళ్ళేటువంటి పరిస్థితులు, వీటన్నిటినీ కూడా నిలువరించుకోగలిగితే మరి వాళ్ళకి చాలా ఊరట కలుగుతుంది. ఒక మంత్రి విదేశీ బృందానికి విమాన టిక్కెట్లు, 5 స్టార్ హోటల్స్, రవాణా, అధికారిక కార్యక్రమాలు, ఒక్కొక్క టూర్కి ₹1,00,000 ఖర్చు అవుతున్నాయి. మరి అదే డబ్బుతో ఆసుపత్రిలో వెంటిలేటర్లు కొనొచ్చు. కొన్ని పాఠశాలలకు వచ్చినట్టయితే ఇది వాళ్ళకి సంబంధించినటువంటి వెసులుబాట్లు చూడొచ్చు. RO ప్లాంట్లు అమర్చవచ్చు. వృద్ధులకి పెన్షన్లు ఇంకాస్త కంఫర్టబుల్గా ఇవ్వచ్చు. ఇది ప్రజలకు సంబంధించింది. కానీ నెల జీతం అంటే ఒక నియోజకవర్గానికి సంబంధించి నివాస భత్యం, అధికార బంగ్లా, ఉచిత విద్యుత్తు, ఉచిత నీరు, ప్రభుత్వ వాహనం, డ్రైవర్ ఇది, ఇంధనం, భద్రతా సిబ్బంది, OSDలు, PAలు, కార్యాలయాలు, అక్కడో కార్యాలయం, ఇక్కడో కార్యాలయం, వాళ్ళకు ప్రయాణాలు, వాటి రియంబర్స్మెంట్లు, ప్యాకేజ్ టూర్లు, ఎన్నండి ఇవన్నీ కూడా లక్షలు అంటే నెలకి కొన్ని కోట్ల రూపాయలు వీళ్ళు ప్రజాసేవ చేస్తున్నందుకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ మరి దాంట్లో 50% ఒక్కో మంత్రి నెలకి దాదాపుగా ₹1,00,000, పేరుకేదో 2 లక్షలు అని అంటారు కానీ మిగతా ఎమాల్యుమెంట్స్ అన్నీ కలుపుకుంటే లక్షల్లో ఉంటుంది. ప్రతి నెల కోట్ల రూపాయలు మరి అన్నీ కూడా సేవ్ చేస్తే ఉద్యోగులకు చేయొచ్చు. మరి ఇలాంటి చక్కని ఆలోచనకి రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. ఇది డెఫినెట్గా ఒక మిగతా వాళ్ళకు కూడా దాన్ని అమలు చేయాలి అనేటువంటి ఆలోచన వస్తే క్యాంటీన్లో కూడా అసలు భారీగా సబ్సిడీ ఉంటుంది అంటండి వాళ్ళకి. ఉంటుంది అసెంబ్లీ పార్లమెంట్లో. అదే కదా ఇప్పుడు మనం ఈ గ్యాస్ రేట్లు పెరిగాక సామాన్యులు బయటికి వెళ్ళి టీ తాగడానికి కూడా ఆలోచిస్తున్నారు. కానీ మనకి అక్కడ పార్లమెంట్లో కానీ ఇక్కడ అసెంబ్లీలో కానీ వాళ్ళకి చర్చ వచ్చింది. ఎందుకంటే ఆ ప్రజాధనంతో వచ్చే డబ్బులు పాపం వాళ్ళకి ఖర్చు పెట్టుకుంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పని వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వసతి సౌకర్యాలు. నిజంగా ప్రజాప్రతినిధులు ప్రజాసేవ మనం చేయాలనుకున్నట్టయితే ఎవరికి వాళ్ళు ఒకవేళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోకపోయినా స్వచ్ఛందంగా కొంతమంది మంత్రులైనా కొంతమంది ఎమ్మెల్యేలైనా సరే వాళ్ళు ముందుకొచ్చి మాకు ఈ ఫెసిలిటీస్ అవసరం లేదు, ప్రజాసేవ కోసం మేము వచ్చాము, మాకు ఇంతమంది గన్మెన్లు అవసరం లేదు, ఇంత కాన్వాయ్ అవసరం లేదు, మా దీంట్లో కూడా మేము ఇంత తగ్గించుకుంటున్నామని కనుక ప్రకటన చేస్తే అది ఒక విప్లవాత్మకమైనటువంటిది అవుతుంది. ఆబ్వియస్లీ అనివార్యంగా మిగతా వాళ్ళు కూడా అదే బాటన పట్టేటువంటిది వస్తుంది. కాబట్టి ఆ రకమైనటువంటి మార్పు రావాలండి. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు అంటే, మంత్రులు అంటే వాళ్ళు ప్రజా సేవకులు అండి. దే ఆర్ రిప్రజెంటేటివ్స్, ప్రజాప్రతినిధులు. వాళ్ళు సేవకులు అనే పదానికి మీరు ఆమోదం తెలకపోతే, అంతేగాని రాచరికమైనటువంటి పోకడలు ఏంటి, ఎంత రాచరికం అంటే అప్పుల కుప్ప అని ఆంధ్రప్రదేశ్ చెప్తూ మామూలు రాచరికం కాదు. అసలు ఆ కాన్వాయిలు చూస్తే చూడండి, కార్లు మోడల్స్ మార్చేస్తుంటారు, లేటెస్ట్ మోడల్స్ అన్నీ వరుసపెట్టి ఎవరు చంపేస్తారని ఇవన్నీ. మా శ్రీనారాయణ రెడ్డి గారు చాలా అద్భుతంగా ఒక పోయిటరీలో చెప్తాడు, 2 వైపులా ప్రాణకోశాలకి తుపాకులు అమర్చుకొని వాళ్ళు ఎదుస్తే తప్ప కాలు బయట పెట్టలేనటువంటి వాడివి నువ్వేం సేవ చేస్తావని చెప్పని అంటాడు. అంత ప్రాణ భయం ఉన్నప్పుడు అసలు ఎందుకు నీకు ప్రజాసేవ, ఎందుకు హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు కదా. అంటే ఇదంతా బిల్డప్ అనమాట. ఇంత బిల్డప్ ఇస్తే తప్ప వీళ్ళు ప్రజాసేవ చేయలేరు. అది ఎన్టీఆర్ గారికి విషయంలో కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన కొత్తగా అంటే ఉన్న వాటిని రిపేర్ చేయండి అని చెప్పేసి అన్నారంటే. ఎన్టీ రామారావు గారు నిజంగా ఆయన ₹1 జీతం తీసుకుంటానని చెప్పాడు. చాలా సింపుల్గా. తర్వాత ఇంకోటి, ఆయన ఎక్కడండి సెక్రటేరియట్లో హెరిటేజ్ బిల్డింగ్ అని ఉండేది. ఇప్పుడు అంటే ఇది కొత్త బిల్డింగ్ కట్టడానికి ముందే దాన్ని కూలగొట్టేశారు. కానీ అసలు మనం కొన్ని చోట్ల ఎక్కుతా ఉంటే ఏమన్నా విరిగి పడిపోతాయి అనేటువంటి అంత దీంట్లో ఉండేది ఆ బిల్డింగ్. చాలా సింపుల్గా ఉండేవాడు ఆయన.
సరే ఇక ఆయన అధికారిక నివాసం అంటే ఎంత ఇరుకుగా ఉండదో హ్యాబిట్స్లో ఉండేది చూసేవాడు, చాలా మంది తెలిసేవాడు. హ్యాబిట్స్లో అత్యంత ఇరుకు రోడ్ల దగ్గర ఆయన స్వగృహంలోనే ఆయన ఉండేవాడు. ఇక సెక్రటేరియట్లో ఆయన అధికారిక నివాసం అని అంటే ఒక పాత హెరిటేజ్ బిల్డింగ్ అని దానికి పేరు. ఆ పాత బిల్డింగ్లో సింపుల్గా ఉండేవాడు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రుల కార్యాలయాలు చూడండి, ముఖ్యమంత్రుల సిబ్బంది చూడండి, ఆ రోజున దానికి ఈ రోజు దానికి ఎంత తేడా. ఇక మన ఇంకా కొంచెం వెనక్కి వెళితే టంగుటూరు అంజయ్య గారు లాంటి వాళ్ళు సీఎంగా ఉన్నప్పుడు మనబోటి వాళ్ళు వెళ్ళాలంటే వాకింగ్ త్రూ. ఆయన ఇక్కడ ఆనందవన్న నిలయంలోనూ ఇక్కడ ఉండేవాళ్ళు. ఆయన కంచన్బాగ్ దగ్గర ఏ సెక్యూరిటీ లేదు, ఏం లేదో ఒకళ్ళు ఇద్దరు ఎవరో ఉండేవాళ్ళు. వాళ్ళు నిజమైనటువంటి ప్రజానాయకులు అండి. అసలు యాక్చువల్గా బస్సుల్లో ఎంపీకో సీటు ఉంటాయి సార్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది ఈ రోజున రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి 50% కోత అయితే కొంతమంది పెన్షనర్లకు మనం జీతం ఇవ్వగలం అనేటువంటిది అయితే ఒక ప్రశంసనీయమైనటువంటి నిర్ణయం. కానీ దీన్ని ఖచ్చితంగా చూడాలి. ఈ బాటలోనే ఇది కేవలం తాత్కాలికంగా మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దే వరకు కూడా, లేదా ఆ ఎంప్లాయీస్కి వాళ్ళకి సమస్యలు ఎదురయ్యేంత వరకు కూడా వీళ్ళు ఒక రోల్ మోడల్గా కనుక ఉన్నట్లయితే మిగతా రాష్ట్రాలకి కూడా వీళ్ళు రోల్ మోడల్స్ అవుతారు. మిగతా వాళ్ళు కూడా అదే బాటలో నడవాలి. ముఖ్యంగా ఈ ఒకవైపు చూస్తేనేమో వార్ జోను, దాంతో దేశంలో ధరలన్నీ కూడా పెరిగిపోయిన పరిస్థితి, ఆర్థికంగా మొత్తం అతలాకుతలం అవుతున్నటువంటి నేపథ్యంలో మీ విలాసాలని, మీ వేడుకల్ని, మీ ఈ సెక్యూరిటీలని, మీ కాన్వాయిల్ని, వీటన్నిటిని తగ్గించుకుంటే చాలా మంచిదని చెప్పని అయితే మనం చెప్పచ్చు. సార్ మరో టాపిక్, బెంగాల్ ఎలక్షన్స్ మొదటి దశ